వర్షం పడేలాగా ఉంది నాకైతే. అండ్ చల్లగా వేడిగా తినబుద్ధి అవ్వట్లేదు. అంటే లైక్ కర్డ్ లాగా ఏదైనా డిఫరెంట్గా తినబుద్ధి అవుతుంది. సో అందుకే నేను ఒకటి ఆలోచించిన. అప్పట్లో ఒక 2020లో లాక్డౌన్ అప్పుడు ఒక మీమ్ వచ్చింది కదా, ఏయ్ సౌండ్ తగ్గించవే, హలో గాయస్ పెరుగు పచ్చడి చేస్తున్నా అని. సో అదే ఇప్పుడు అందరు చేస్తున్నారు. సో నేను ఎందుకు చేయొచ్చు ఆ మీమ్ని. ఆ మీమ్ ఇప్పుడు రియల్ అయింది. సో ఇప్పుడు మనం పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిద్దాం. ఫస్ట్ మనకి ఒక 1 డే ముందు రోజు కర్డ్ ఉండాలి. ఒక 1 డే ముందు రోజు కర్డ్ ఉండాలి. సో ఐ హ్యావ్ ఎన్ కర్డ్. సో ఇప్పుడు మన ప్రాసెస్ ఏంటో చూసుకుందాం అండ్ చేద్దాం పదండి. సో వెల్కమ్ టు మై ఛానల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఎట్లనో అట్లా ట్రై చేయాల్సి వస్తుంది. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు మా మమ్మీ ఏంటియో పెట్టింది ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేయాలో నాకే తెలియదు, బట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఒక ప్యాన్ తీసుకొని, ప్రాసెస్ నాకు కూడా తెలీదు బట్ చేద్దామని అయితే మొన్న అనుకున్నా. అంటే పొటాటో ఫ్రై బాల్స్ వేసాక ఏమనిపించింది, వెదర్ క్లైమేట్ చల్లగా ఉంది కదా, సో పెరుగు పచ్చడి వేసుకుందాం అనుకున్నా. ఆ రోజు అన్వాంటెడ్లీ పెరుగు ఒక 1 milliliter అంతుంది, అంటే 1 గ్రామ్ అంతనే ఉంది. సో 1 గ్రామ్ అంత చేయలేదు, మినిమం ఒక కవర్ అంత ఉండాలి కదా. సో అందుకు ఓకేనా, అందుకు నేను పెట్టుకున్నాను అనమాట. సో ప్యాన్ ముట్టించుకున్నాక ఇట్లా హీట్ అనేది వస్తుంది కదా, ఆ హీట్ ఒక 2 minutes అయ్యాక ఆయిల్ 2 tablespoon అంత వేసుకోవాలి అనమాట. 2 tablespoon అంత. కొంచెం నేను ఎక్కువ దేనికైనా నేను మన ఏంటంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేయను. మీరు యూజువల్గా చెక్అవుట్ చేయండి నా ఫుడ్ వీడియోస్ అన్నీ. సో దీంట్లో ఈ పప్పులు వేసుకోవాలన్నమాట. ఇవి ఉంటాయి కదా, ఈ దొడ్డు పప్పులు ఉంటాయి. సో కొంచెం టేస్ట్కి ఇవి కూడా ఇవి ఉంటాయి కదా సన్నవి, ఆ సన్నవి ఇవాళ ఎందుకు ఇట్లా వాయిస్తో చేస్తున్నా అంటే, మీకు కూడా బోర్ పడుతుంది కదా ఎప్పుడు వాయిస్ ఓవర్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఫుల్ లెంత్ వీడియో చేసిన, లేకపోతే షార్ట్ వీడియోలోనే పెట్టేసేదాన్ని. షార్ట్ వీడియో ఆల్రెడీ ప్రోడక్ట్ రివ్యూ చేసినా, సో అందుకు. ఇప్పుడు మనము ఇవి కూడా వేయాలంట. నేను ఇప్పుడే వీడియో చెక్అవుట్ చేసిన, నాకు కూడా తెలియదు. సో ఇవి ఉంటాయి కదా ఆవాలు అంటారు, ఇవి అండి నల్లటివి. సో ఇవి కొన్ని వేసుకోండి. అండ్ ఇవి వేసుకొని మన ఏంటి అల్లంది ఉంటాయి కదా, డైరెక్ట్ మనం మిక్సీ పట్టుకునే కంటే ముందు ఉంటాయి కదా, సో అవి ఆ పీసెస్ వేసుకోవాలంటే మన దగ్గర పీసెస్ లేవు కాబట్టి అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు అన్నారు. నా దగ్గర లేదు కాబట్టి, అంటే అల్లం ఆల్రెడీ మా మమ్మీ పేస్ట్ వేసి పడుతుంది ఎప్పుడైనా, రెడీమేడ్ మేము తెచ్చుకోము కదా, సో అందుకు. సో అల్లం కొంచెం ఒక 1 spoon. అమ్మో ఐ వాస్ షాక్ నిజంగా. సిమ్లో పెట్టుకోవాలంట. సో కొంచెం అయితే ఫ్రై చేశాను కదా, సో ఇప్పుడు మనకి ఒక చిన్న ఆనియన్ చాలు. ఎందుకంటే నేను ఒక పర్సన్కే వేస్తున్నాను కాబట్టి. నేను తినను, జస్ట్ ఐ విల్ టేస్ట్ అండ్ ఐ విల్ గో అనమాట. అంటే మా ఫాదర్కి తినబుద్ధి అవుతుందంట, సో అందుకు. అంటే మీ మమ్మీ ఏదంటే, మా మమ్మీ చేస్తుంది బట్ రోజు తనే చేస్తుంది కదా, అంటే ఎప్పుడూ ఒకసారి నేను చేస్తాను. మా అక్కని చేయమంటే, మీరిద్దరు ఉన్నారు కదా ఇంకా నేను ఎందుకు చేయడం అంటాను. సో అంత గారవం ఉంది తనకి వంటలోనే. అండ్ యూజువల్గా నాకు అనిపిస్తూ ఉంటుంది, నాకు ఇది మీకు రిలేటివ్ మీరు ఆలోచించుకున్నారో లేదో నాకు తెలియదు కానీ, మన అది ఉంటుంది కదా స్కూల్స్ 1 year మొత్తం చెప్తారు కదా, అంటే లెసన్స్ అన్నీ టీచ్ చేస్తారు కదా. సో మరి ఈక్వల్ ఉండాలి కదా, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కదా. మరి హాలిడేస్ ఎందుకు 2 months ఇస్తారు, 3 months ఇస్తారు. ఇక 10th వాళ్ళకైతే 5 days కంటే తక్కువ, ఒక 4 days అట్లీస్ట్ అంతే. ఎందుకు మరి ఇట్లా మీరు చెప్పండి, మీరే ఎప్పుడైనా ఆలోచించిల్లా?
నాకు అది ఏదెందుకు అని నేను చిన్నప్పుడు ఇప్పుడు నాకు ఆలోచన రాలేదనమాట. వెన్ ఐఎమ్ స్టడింగ్ 5th స్టాండర్డ్ అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అరే ఎందుకు ఇట్లా అని నేను అనుకున్నాను అనమాట. మీకు తెలిసైతే కామెంట్ చేయండి, నాకు తెలీదు. సో మనం ఇప్పుడు వీడియో మ్యాటర్లోకి వచ్చేద్దాం. సో మనం యూజువల్గా పెరుగు రసం అవి చేస్తూ ఉంటాం కదా, చల్లచారు. సో ఇవి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనము వేడిగా చల్ల పదార్థాలు తినాలన్నప్పుడు అది చేసుకుంటాం. బట్ ఇది మంచిగా క్రిస్పీగా ఉంటుంది అనమాట. అట్లా నేనైతే డీప్ ఫ్రై చేసుకున్న వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఏం అవసరం లేదు, కొంచెం అట్లా చేయండి. ఇంత బ్రౌనిష్ చాలు. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి. ఫ్రై బంద్ చేసిన ఎందుకు, గ్యాస్ వేస్ట్ కదా మనము ఆనియన్స్ కట్ చేసేలోపు. సో అందుకు ప్యాన్ అయితే మళ్ళీ పెట్టుకుంటున్నాను నేను. సిమ్లో పెట్టాలంట. సిమ్ అంటే మీకు ఎవరికైనా తెలుసా, అది స్టవ్లో ఉండే ఒక రకం. సో ఇప్పటి నుంచి వాయిస్ ఓవర్ ఇస్తా, ఓకే. ఆనియన్స్ కట్ చేసేలోపు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఆనియన్స్ మరీ గోల్డెన్ బ్రౌన్ రాకుండా నార్మల్ మీడియం కలర్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఒక మిర్చి వేసుకొని మిర్చిని అండ్ పసుపు, కారం, ఉప్పు, అంటే కారం ఎక్కువ వేయద్దు అనమాట, లిటిల్ బిట్ ఆఫ్ ఒక స్పూన్కి ఆఫ్ వేసుకొని కలుపుకున్నాక మేము కొత్తిమీర లాస్ట్కి వేయాలన్నమాట. లాస్ట్కి వేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగు వేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే పెరుగు వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను అనమాట. చాలా బాగుంది. అస్సలు నేను వీడియో చేయలేదు, కొంచెం తిన్నా, ఒక స్పూన్ తిన్నా. మళ్ళీ మీరు గుర్తొచ్చారు కదా చెప్పాలి అని. సో అందుకే ఇప్పుడు మళ్ళీ నేను అన్నంలో పెట్టుకోకుండా నార్మల్గా తిన్నా. గాయస్ సూపర్గా ఉంది గాయస్. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అంత బాగుంది. లైక్ పెరుగు పచ్చడి అంటే ఇంత ఈజీగా సింపుల్గా, అన్నం లేనప్పుడు ఒక్క పెరుగు ఉంటే చాలు అనుకుంటున్నా. ఎప్పటికైనా పెరుగు స్టాక్ తెచ్చుకొని పెట్టుకుంటా నేను. ఐ హోప్ యూ మే లైక్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ ఇస్ మస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.